మా మదర్కి క్యాన్సర్ ప్రాబ్లము. ఈ లేడీస్ ప్రాబ్లం ఏదో గర్భసంచి క్యాన్సర్ వచ్చిందని తెలిసింది. ఆ ప్రాసెస్లో మాకు పునర్జన్మ గురించి తెలిసింది. నా పేరు శివశంకర్ అండి. మా మదర్కి క్యాన్సర్ ప్రాబ్లము. తన పేరు వచ్చేసి ఈశ్వరమ్మ. సో ఒక 63-64 అట్లా ఉంటుంది ఏజ్. అయితే ఫస్ట్ తెలియదు మాకు. తనకి మామూలుగా బీపీ షుగరు చాలా రోజుల నుంచి ఉంది. లేడీస్ ప్రాబ్లం ఏదో స్టార్ట్ అయింది. కొంచెం పెద్ద హాస్పిటల్కి వెళ్దామని చెప్పేసి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చిన్న చిన్న స్కాన్స్ అలాంటివి చేశారు ఫస్ట్. బట్ వాళ్ళకి డౌట్ వచ్చి మళ్ళీ పెట్ స్కాన్ అలాంటిది ఒకసారి చేయించారు. గర్భసంచి క్యాన్సర్ వచ్చిందని తెలిసింది. సో అప్పటికే 3rd స్టేజ్ దాటిపోయింది. అప్పుడు ఆ తర్వాత మమ్మీకి అక్కడే అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ చేయించాము. ఒక 3 కీమోస్ కూడా ఇప్పించాము. అంటే ఏజ్ బాగా ఎక్కువ, స్ట్రెంగ్త్ అనేది ఉండేది కాదు. అందుకని కీమోస్ ఫేస్ చేయలేకపోయింది. ఒక 3 కీమోస్ అయ్యేటప్పటికి 3rd టైము ఇక డాక్టర్స్ కూడా అన్నారు, అవ్వదు, తన బాడీ సపోర్ట్ చేయట్లేదు, ఈసారి బతికి బయటపడడం కూడా కష్టమే అన్నారు. 15 డేస్ ఐసీయూలో ఉన్నారు. 15 డేస్ తర్వాత లక్కీగా తను బయటపడింది. బట్ డాక్టర్స్ అన్నారు, వద్దు, ఆపేద్దాం, ఇప్పుడు మనం కీమోస్ ఇచ్చేదే వ్యాధి తగ్గడానికి. బట్ ఆ వ్యాధి తగ్గడానికి చేసే ప్రయత్నమే ఆమె ప్రాణం మీదకి వస్తున్నప్పుడు అది ఇచ్చే ప్రయోజనం లేదని చెప్పేసి ఆపారు. ఆపిన తర్వాత మా తమ్ముడు చూద్దాం ఇంకేమైనా ఈ సైడ్ ఎఫెక్ట్ లేనిది తను తట్టుకోగలిగేది ఏదైనా మెడిసిన్ దొరుకుతుందా అని చెప్పేసి కొంచెం గ్రౌండ్ వర్క్ చేశాడు తన సర్కిల్లో. ఆ ప్రాసెస్లో మాకు పునర్జన్మ గురించి తెలిసిందండి. తనే మాకు ఫోన్ నెంబర్ ఇచ్చి ఒకసారి కాంటాక్ట్ అవ్వమని చెప్పిండు. ఇట్లా నేను ఎంక్వైరీ చేసినా మంచి హాస్పిటల్ అని తెలిసింది, ఫీడ్బ్యాక్ కూడా బాగుంది, ఒకసారి మా మమ్మీని తీసుకెళ్ళి చూపిద్దామని చెప్పేసి చెప్పాడు మాకు. చెప్పిన తర్వాత అప్పుడు మేము కొంచెం ఎంక్వైరీ చేసి పునర్జన్మకి రావడం జరిగింది. ఇది 4th టైం నేను మెడిసిన్ తీసుకోవటము. దాదాపు ఒక 5 months అయింది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఈ మెడిసిన్ తీసుకుంటే 6.5 months అవుతుంది. సో ఫస్ట్కి ఇప్పటికీ చాలా రిజల్ట్ ఉంది. ఫస్ట్లో డెఫినెట్గా ఒక పర్సన్ ఉండాలి తనకి. అంటే ఆ కీమో ఎఫెక్ట్ వల్ల చాలా ఫిజికల్గా వీక్ అయిపోయింది. అంటే నేను బతకను అనే స్థితికి వచ్చేసిన తర్వాత అప్పుడు మాకు పునర్జన్మ గురించి తెలిసింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే తను హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు ఒక పర్సన్ సపోర్టు అవసరం ఉండేదో, ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ప్రజెంట్ మా అన్నకి హెల్త్ బాగాలేదు, మా అన్నని తను చూసుకుంటుంది ప్రజెంట్. సో ఆ సిచ్యువేషన్లో ఉంది. చాలా పాజిటివ్ అనిపించిందండి.